సువార్త ధ్వని, సిలువ ధ్వని, వినువారి హృదయాలలో విజయ ధ్వని. ఇప్పుడు ఒక మాట చదువుదాం, పేతురు పత్రిక చదువుదాం. మొదటి పత్రిక, అందరూ తిండి బైబిల్ 2వ అధ్యాయం 6 నుండి చదివి సహాయం చేయండి. ఏర్పరచబడినది అమూల్యమునకు, అబ్బా చెప్పండి ఒకసారి ఈ 3 మాటలు నాకు. నెంబర్ 1, మొదటి మాట ఏంటి? ముఖ్యమును. ఆగు, విషయాలు చాలా ఉంటాయి, ముఖ్యమైన విషయాలు కొంచెమే ఉంటాయి. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఉత్తరాలు రాయటం ఆపేశాం. ఇది వరకు ప్రతి ఉత్తరములో తల్లిదండ్రులకు రాస్తే ఒక మాటతో స్టార్ట్ చేయాలి, మర్యాద ఉంటుంది దానికి. ఒక ఫ్రెండ్కి రాస్తే ఇంకొక మాటతో చెప్పండి స్టార్ట్ చేయాలి. సహ ఉద్యోగికి రాస్తే వారి భాషలో వారికి ఉత్తరాన్ని స్టార్ట్ చేసి ఇంట్రడక్షన్ అయిన తర్వాత మ్యాటర్ మొదలెడతాం. ఆ మ్యాటర్లో ప్రథమ మాట ఏంటంటే, ఇందు మూలముగా నీకు ముఖ్యముగా వ్రాయునది ఏమనగా. బెంగళూరు వారితో మాకు చాలా పరిచయాలు ఉన్నాయి, అక్కడ ట్రైనింగ్ కూడా చేశాను. ఎప్పుడైనా ఉత్తరం రాయవలసి వస్తే ఉత్తరం రాసి ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఎనీ ఎర్రర్స్ ఇన్ మై రైటింగ్ అని పెట్టేవాడిని. ఎక్స్క్యూజ్ మీ ఎనీ ఎర్రర్ ఇన్ మై లెటర్ లేక రైటింగ్. అర్థం ఏంటి? నేను రాసిన లెటర్లో కానీ ఉపయోగించిన మాటల్లో కానీ తప్పుంటే దయచేసి నన్ను క్షమించండి. ఎనీ ఎర్రర్, ఏది ఒకటి తప్పుంటే క్షమించండి. తర్వాత ముఖ్యముగా వ్రాయినది ఏమనగా, పేతురు గారు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ముఖ్యమును. హల్లెలూయా. పత్రిక చదువు వారలారా, నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకొని కోరుచున్నాను. ఇంగ్లీష్లో చెప్పాలంటే ముఖ్యమైన అనే పదానికి ఏం వాడతాం? ఇంపార్టెన్స్. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో విషయాలు అక్కడ ఉండగా, ఎంతోమంది అక్కడ ఉండగా, ఎంతోమంది పుట్టగా పెరగగా చావగా సమాధులు చేయబడగా, అందుకు యెరూషలేము ప్రాముఖ్యత గురించి ముందు మీకు చెప్పాను. ఎంతోమంది ఉండగా యూదుడైనటువంటి పేతురు తన సమస్త మత సిద్ధాంతవాదమును వదిలేసి క్రీస్తు యేసు రక్తము చేత కడుగబడి క్రైస్తవ బోధకునిగా మార్చబడి తన మనసులో ఉన్న ముఖ్యమైన మాటను భక్త కోటికి వ్రాస్తున్నాడు. ఇంపాక్ట్ అంటాం ఇంగ్లీష్లో. ఇంపాక్ట్ అంటే తెలుగులో అర్థం చెప్పండి. ఇంపాక్ట్ అనే మాటకి ప్రభావితం అని అర్థం. ప్రభావితం, ముఖ్యమైన విషయం కోసం ఇంపార్టెన్స్ అంటాము. చదివే వ్యక్తిని ప్రభావితం చేయటానికి ఇంపాక్ట్, ఫ్యాక్ట్. ఇంకేమంటాం? ముఖ్యమైన విషయం, ముఖ్యమైన వ్యక్తి, ముఖ్యమైన చరిత్ర, ముఖ్యమైన సేవ, ముఖ్యమైన ఉపమానాలు, ముఖ్యమైన ప్రసంగాలు. ఎంత ముఖ్యమంటే బిడ్డలారా, భూమి పుట్టిన తరువాత అలాంటి వ్యక్తి ఆ ఏరియాలో పుట్టలేదు, పుట్టబోడు. నీవు నమ్మిన యేసుక్రీస్తులో ఉన్న ముఖ్యమైనది ఏంటో నీకు అర్థం అవ్వాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ముఖ్యమైన యేసుని పక్కకు నెట్టేసి ఇమ్మెటీరియల్ అంటారు ఇంగ్లీష్లో, అముఖ్యమైన దాన్ని చేర్చి పప్పం కనిపేసుకుంటున్నారు. 40 ఏళ్ల సేవ పోరాటంలో నేను ఎదురు తిరుగుతున్నా. నీ బోధలో ఎవరుండాలి?
యేసయ్య ఉండాలి. నీ పాటలో ఎవరుండాలి చెప్పాలి? యేసయ్య ఉండాలి. నీ నమస్కారములు ఎవరుండాలి? త్వరగా యేసయ్య ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు ఎవరు కనపడాలి? ఎవరు ముఖ్యలో ఆయనే కనపడాలి. ముఖ్యమైన వ్యక్తి ప్రభు అయిన యేసు. నేను 8 ఏళ్ల క్రితం ఒక చోట మీటింగ్ వెళ్ళి ఈ ఉదాహరణ వాడుతున్నాను. పగలు వెళ్ళాను, నైట్కి నా ప్రసంగం ఉంది. ఒక్కరోడు మంచి టక్కు టప్పంటలేదు. నేను టక్కు చేసుకొని బూట్ వేసుకుని అదన్నీ వేసుకొచ్చి ప్రసంగానికి ముందుకు వెళ్ళాడు. గొట్టం ఉన్న రూమేకు పెట్టారు ఒక గొట్టం. మనోడు ప్రసంగం మొదలెట్టాడు. పాత నిబంధనలకు స్టోరీ తీసుకున్నాడు. ఎర్రగ తీసేస్తున్నాను అనుకున్నాడు. 2-3 శరణాలు పాడారు. ఈ అమ్మలక్కలు ఉడుచుకుంటుంటారు పక్క టెకటక వీళ్ళు నవ్వులు ఎకిలేకలు. ఈ నవ్వే కొలది వాడు రెచ్చిపోయే కొలది ఈయన రెచ్చిపోతున్నాడు. 2 శరణాలు పాడి 3 శరణాలు పాడి 3 ఉదాహరణలు చెప్పి ప్రసంగాన్ని ముగించి రూమ్కి వచ్చేసాడు. టెకటక బూటు ఇడిచాడు. వెనకాల ఒకడు ఆ బ్యాగ్ పట్టు నిలబడ్డాడు. మళ్ళీ ఇటు బ్యాగులు మోసేవాడు. బ్యాగ్ మోసి వెనకాల వస్తున్నాడు. ఇది గమక గుమ్మందాంటి అన్నా అంట వచ్చాడు. ఏమయ్యా అన్నా? ఏంటన్నా అన్నాడు. గుడి జారిపోయింది. అరే కంటన్నర మాట్లాడేవు నీ బాధలో యేసయ్య ఉన్నాడా అన్నా. అన్నా నేను మర్చిపోయాను అన్నాడు. అట్లయిపోయింది బాధ. యేసుక్రీస్తు సువార్త సభలలో యేసే లేకపోతే ఆ సభలు ఎవడికి కావాలి? కొంతమంది దయ్యాలు వెళ్ళకూడదు, అదే పనాలి. కొంతమంది చేసి ఈడు పడిపోను వాడు పట్టుకోను. అడే తోసి వాడకుడు పట్టుకునేవాడు ఒకడు. పడేసి మరి అలాగే వాడి కూలంట. నన్ను టీవీలో మొదలెట్టమన్నారు. అది ఇంపార్టెంట్ కాదన్నా. యేసును ముట్టినా బాగుపడ్డారు. యేసు ఎవరిని ముట్టినా వారికి స్వస్థత వచ్చింది. నా యేసును ప్రకటించటమే నాకు ఇంపార్టెంట్. నా యేసును చూపించటమే నాకు ఇంపార్టెంట్. యేసు లేని మాట వ్యర్థం, యేసు లేని పాట వ్యర్థం, యేసు లేని సందేశం వ్యర్థం. కాబట్టి ముఖ్యము ఎవరుండాలి చెప్పండి? అందరూ చెప్పండి. ఎవరుండాలి? యేసయ్య ఉండాలి. యేసయ్య ఉండాలి. యేసయ్య ఉంటే యేసయ్య ఆయన కార్యం ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. టైం అవుతుంది. 2వ మాట చదువుతుండగా ఏర్పరచబడిన వాడై ఉండాలి. నిన్ను నీవు ఏర్పాటు చేసుకోవటం కాదు, నిన్ను నీవు ఎన్నుకోవటం కాదు, నిన్ను నీవు నిలబెట్టుకోవటం కాదు. పంపబడకుండా సువార్త ప్రకటించేది ఎలా అన్నాడు పౌలు. పంపబడకుండా అంటే సువార్త ప్రకటించేవాడు ఒక వ్యక్తి చేత పంపబడాలి. పెద్దల ఆశీర్వాదాలు పొంది పంపబడాలి. వాడు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. పంపబడకుండా ఎలా వెళ్తాడు? ఎవడూ పంపకుండా వెళ్ళి ఏం చేస్తాడు? వెళ్ళి ఎక్కడ ఏం సాక్ష్యం చెబుతాడు? ప్రజలు ఎలా నమ్ముతారో? ఇది క్రమము కాదు. వినుట వల్ల ఏం కలగాలి? ఇరుట వల్ల విశ్వాసం కలగాలంటే చెప్పేవాడు ఎవరిని గురించి చెప్పాలి? క్రీస్తుని గురించి చెప్పాలి. నువ్వు ఒక సీనియర్ పాస్టర్ దగ్గర ట్రైనింగ్ కావాలి, నీకు అభిషేకము కావాలి, నీకు పిలుపు కావాలి, ట్రైనింగ్ అవ్వాలి.
ప్రతి దానిలో ఇంపార్టెంట్ ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. అలా కాకపోతే ఏం జరుగుతుంది తెలుసా? కొన్నిసార్లు అవమానపరచబడతాం. స్కేవయ్య కుమారులు ఉన్న అపోస్తల కార్యములో దెయ్యాన్ని వెళ్ళగొడటానికి వెళ్ళి లోపల గడేసుకుంటే దెయ్యాలు తిరగబడి ఈ పాదిరీలను తరిమేసాయి. మిమ్మల్ని వెళ్ళగొడటానికి మేము వస్తే మమ్మల్ని వెళ్తున్నది ఏంటంటే వాళ్ళు అన్నారు, యేసుని ఎరుగుదామో పౌలుని ఎరుగుదాం, మీరెవరో నాకు ఇంకా తరమంటారా వెళ్ళిపోతారా అని పారిపోయి వచ్చేసారు. ఇంపార్టెంట్. ప్రైజ్ ద లార్డ్. ముఖ్యము. తర్వాత ఏంటి? ఏర్పరచబడాలి. సమూయేలు దేవుడు ముందుగానే ఏర్పరిచాడు. దావీదు దేవుడు ముందుగానే ఏర్పరిచాడు. మందిరము కట్టొద్దు అంటే దావీదు అన్నాడు, నీకు మందిరం అక్కర్లేదా అని. పోరా, నీ కొడుకు వచ్చి మందిరాన్ని అంటే సొలొమోను దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా మీరు ఏదన్నా చూసుకోండి, యేసయ్య జగత్తుకు పునాది వేయబడక ముందే తండ్రి చేత ఏర్పరచబడినవాడు. దేవునికి స్తోత్రం. 3వ మాట చదవండి. అమూల్యమగు మూలరాయి. అమూల్యమైన రాయి అంటే ఏంటి? ఇదిగో చూడండి, ఇది రాయి అనుకోండి, ఇది వాటర్ బాటిల్. ఇది మన చేతికి రావాలంటే దీనికోసం కొంత వెల చెప్పండి చెల్లించాలి. 1 లీటర్ వాటర్ బాటిల్ ఇజ్రాయేలు దేశంలో కొనాలి అంటే $2. మేము వెళ్ళినప్పుడు డాలర్ విలువ 60 అంత ఉంది, ఇప్పుడు అది 80 అయింది. మనోడు ఒక బాటిల్ కొని అమ్మో $2, 2.80 చెప్పండి అమ్మా, $160 అనా. ఈడు పక్కన కొనుక్కున్నవాడు అందరూ తాగేస్తారు. ఏం బ్రదర్ బాగున్నారా, మంచినీళ్ళు అంటూ పోసుకుంటాం. వాడు కొనుక్కున్నవాడిని ముంచేయటం. ఈడి బాటలు దాచుకోలేక సావాలి. ఆ పక్కన కూర్చోండి, ఈ పక్కన పెట్ట, ఈ పక్కన కూర్చుంటే ఈ పక్కన పెట్టాలి, తీసుకెళ్ళి బ్యాగులో దాచుకోను. ప్రతిదానికి ఒక ధర ఉంటుంది, ప్రతిదానికి ఒక వెల ఉంటుంది. దానిని మూల్యము అంటారు. ధరను ఏమంటారు? మూల్యము, ధర. యేసుక్రీస్తు విషయం మాట్లాడుతూ దైవజనుడు అంటున్నాడు, అమూల్యము అంటే అర్థం ఏంటి? ధర కట్టుటకు వీలు లేనిది, ఇంత అని తేల్చి చెప్పడానికి వీలు కానిది, వీలు లేనిది, ధరకు అందనిది, కొలతలకు మించింది, తూచటానికి త్రాసు కూడా చెప్పండి చాలనిది, ఇంత అని ఇలువ కట్టడానికి వీలు లేని వ్యక్తిత్వము కలిగిన ప్రభు అయిన యేసు. నెంబర్ 1 ముఖ్యమైనది. 2వది ఏర్పరచబడిన శాశ్వత తండ్రి చేత. 3వది అంటే ధర కట్టుటకు వీలు లేనిది. యేసయ్యకు వెలకట్టగలరా చెప్పండి? ఆవిడ దొంగ, దోసుకునేవాడు. మత నాయకుల దగ్గరికి వెళ్ళి అందరు లాంటోడు కాదు కదా, యేసయ్య చాలా గొప్పోడు కదా, అందరికీ మీరు 30 రూపాయలు ఇస్తారు, ఈయన సామాన్యుడు కాదు కాబట్టి 5 రూపాయలు ఇస్తావా అని బేరం ఆడాడు. ఎవడాడు? ఇస్కరియోతు యోధ. ఊరుగానే మరి రూపాయివా. వాడు దొంగ, దోచుకునేవాడు. సంత వీధిలో కూరగాయలు అమ్మినట్లు మత నాయకులకు యేసుని అమ్ముకొనిన నమ్మక ద్రోహి. అందుకే నేను చెబుతా, మన సంఘాలు మనం తాకట్టు పెట్టకూడదు.
మనం తెచ్చేసి మనం తాకట్టు పెట్టకూడదు. సంఘాలను అడ్డం పెట్టి సంఘాలను అమ్మి డబ్బు సంపాదించే ప్రయత్నము చెప్పండి చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను చాలామంది శోధించారు. ఎప్పుడో హాస్టల్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామన్నారు. దేవుడు నన్ను దీవిస్తే దావీదు అన్నట్టు 23 కీర్తనలు నా గిన్నె నిండి పొర్లే స్థితికి వస్తే ఆ పొర్లిపోయేది నేలపాలు కాకుండా దానితో కొంతమందికి నేను సహాయము చేస్తాను. కానీ దేవుడిచ్చిన చర్చిని, దేవుడిచ్చిన సంఘాన్ని, దేవుడిచ్చిన మందిరాన్ని సంత వీధిలో పుచ్చొంకాయలు అమ్మినట్టు అమ్మటం నా వల్ల కాదు అని సవాల్ చేశాను. దేవునికి స్తోత్రం. ఒంగోలు ఒక అతను మాకు తెలుసు, మందిరం అమ్మేశాడు. నేను ఇష్టపడలే. మందిరం అమ్ముకుంటాం ఏంట్రా పిచ్చోడా, ఇంకో పెద్ద సేవకుడికి ఇవ్వపోయావా, ఇంకో సేవకుడిని సేవ చేసుకో అనపోయావా అంటే నాకు పైనుండి బోల్డ్ డబ్బు వస్తుంది. చిన్నీళ్ళు వదిలేసి పెద్ద ఇంట్లోకి వెళ్ళాడు. డిఎస్పి గారు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఉండొచ్చు, ఉండలేరు. అలాంటి ఇల్లు, బోధకుడికి అలాంటి ఇల్లు కావాలా, సేవకుడికి అలాంటిది కావాలా? యేసయ్య చెప్పాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూడులున్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలం లేదు. యేసును మర్చిపోతే ఎట్లా? ఇక ఈ సంగతి ఏమైంది? ఏమయ్యా యేసు గుర్తు రాలేదా? నేను మర్చిపోయినా అయ్యగారు. యేసు లేని బోధ, యేసు లేని జన్మ, యేసు లేని జీవితం, యేసు లేని పాట, యేసు లేని మాట సున్నా. వేర్ దెర్ ఈజ్ నో జీసస్ క్రైస్ట్ దెర్ ఈజ్ నో సాల్వేషన్ అంటారు ఇంగ్లీష్లో. యేసు లేని చోట రక్షణ లేదు. వేర్ దెర్ ఈజ్ నో క్రైస్ట్ దెర్ ఈజ్ నో ఆర్డినేషన్. క్రీస్తు లేని చోట అభిషేకం లేదు. క్రీస్తు అంటే అభిషేక్తుడు. వేర్ దెర్ ఈజ్ నో ఇమ్మానుయేల్ దెర్ ఈజ్ నో ప్రొటెక్షన్. ఇమ్మానుయేలు అని యేసు లేని చోట నీ కాపుదలే లేదు. ఇంకేం చెప్పాలి మీకు? ప్రతిదానులు ఎవరు ఉండాలి? నువ్వు ఎవరు ముందు పెట్టుకోవాలి అంటూ అక్కడ ఏమన్నాడు? అమూల్యమైన రాయి ఎక్కడ స్థాపించాడంట? సియోనులో సిలువను మోసాడు, ఊరు బయట సిలువ వేయబడ్డాడు, మరణము జయించి తిరిగి లేచాడు, యెరూషలేములో సమాధిలో పెట్టబడ్డాడు. ఆ సమాధి కూడా ఎవరో ఇచ్చారు. రాయి రాయిగానే ముందు యేసు లేచి తిరిగి వచ్చాడు. లోకాన్ని రక్షించటానికి ముఖ్యమైన వ్యక్తి, లోకాన్ని రక్షించటానికి దేవుని స్వాస్థ్యముగా వచ్చిన వ్యక్తి, లోకాన్ని రక్షించటానికి వెళ్ళకట్టలేని విలువైన వ్యక్తిగా పుట్టినటువంటి ప్రభువైన యేసు తలకు మూల రాయి. హల్లెలూయా. ఈ రాయిని దేవుడు ఎక్కడ స్థాపించాడు? యెరూషలేములో. సియోను అంటే యెరూషలేములో ఒక భాగం. అక్కడ ప్రారంభించబడబట్టి పేతురు దాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు లోకమంతా రక్షణ పొందుతున్నారు అంటే ఈ రాయి ఎక్కడ స్థాపించబడింది కాదు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ? యెరూషలేములో. ఈ ముఖ్యమైన వ్యక్తి ఇక్కడి వాడు కాదు. ఎక్కడా? మహానగరమైన యెరూషలేములో. అందరూ యెరూషలేమును స్వాస్థ్యముగా భావిస్తే క్రైస్తవులు యేసునే స్వాస్థ్యముగా భావిస్తున్నారు. అందుకే మీకు చెప్పారు యెరూషలేము అంటే అర్థం చెప్పండి అన్న. ఇప్పుడు చెప్పండి, యెరూషలేము అంటే అర్థం ఏంటి?
యెరూషా అనగా స్వాస్థ్యము, షాలేము అనగా రెండు కలిపితే ఏమైంది? సమాధాన స్వాస్థ్యము అనే నగరం యెరూషలేం. అది నేటికి ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యమే, నేటికి యూదులకు అది స్వాస్థ్యమే, నేటికి వారికి అది ముఖ్యమే, నేటికి అది ఒంటరిగా ఉంది. హల్లెలూయా. రాత్రి నేను ప్రసంగం చేయగలిగితే పక్కన మందిరం మీద రాసి ఉంది, కనాను మందిరం అని రాసింది. పాస్టర్ గారిని పిలిచా, నువ్వేమనుకోవద్దు, కనాను అనేదానికి పరమ కనాను అని మార్చవయ్యా అన్న. ఒట్టి కనాను అని ఇశ్రాయేలుకు సంబంధించింది. గలతీ పత్రిక చదువుకో. ఇశ్రాయేలు ఒక పర్వతానికి పోల్చబడ్డారు, ముస్లింలు ఏరే ఇంకో పర్వతానికి పోల్చబడ్డారు. ఈ రెండింటిని వివరించవచ్చు. దైవంలో పౌలు అన్నాడు, నా తల్లి వారి పర్వతం కాదు, వీరి పర్వతం కాదు, పరమ కానాను నా స్వాస్థ్యము అన్నాడు. క్రైస్తవుడికి ఈ లోకములో స్వాస్థ్యము లేదు, అక్కర్లేదు. యేసే మన స్వాస్థ్యం, పరలోకమే మన స్వాస్థ్యం. మీ బుర్రలు ఎప్పుడు వెలిగించబడతాయో నాకు అర్థం అవ్వదు. నేను ఒక్కడిని పోరాడితే అయ్యేది కాదు. చిన్నారావు లాంటివాడు, యేసురాజు లాంటివాడు, జయరాజు లాంటివాడు, బెనర్జీ లాంటివాడు, మా అబ్బాయి బిల్లిగ్రహం లాంటివాడు ముందుకు రావాలి. ధైర్యంగా చెప్పా, కనానిస్ బిలాంగ్స్ టు ది జూయిస్ ఓన్లీ. క్రైస్తవుడికి స్వాస్థ్యమేది? పరలోకం. అయ్యా ఇంతవరకు నాకు ఎవడు చెప్పలేదు అయ్యా అన్నాడు. చెప్పడం నిద్రపోయేవాడు చెప్పడం. నువ్వు రేపే మార్చో, దాని పక్కన ఏమి రాయాలి? పరమకాన, పరలోకము మనది, పరలోకము నాది అనే మాటతో ఒక పాటే రాశారండి. పరలోకము నాదిలే, heaven is mine, heaven is mine, God has given me. ఈ లోకములో ఏ స్వాస్థ్యము నా స్వాస్థ్యము కాదు. వస్తువు ఏమీ తేలేదు, పోతూ పట్టుకుపోయేది ఏమీ లేదు. భూమి మీద ఉండగా నువ్వు చెప్పాలి, నా పౌరస్థితి పరలోకమందు, నా మాట పిల్లి పత్రికలో ఉంది, నా స్వాస్థ్యము పరలోకమని చెప్పాలి. పౌలు అన్నాడు, ఇశ్రాయేలీయుడయ్యుండి ఆ పర్వతం ఈ పర్వతం, నా తల్లి నా తల్లి పరలోకమందున్నది. పరలోకాన్ని తల్లిగా పోల్చాడు. ఎవడొక పాటలో రాశాడు, పాట పాడొద్దన్నా. సారాయి మాటలే విన్నాను, అబ్రహాముకు భార్యనైపోయాను. ఈ మాటలే విన్నా అంటే వీళ్ళు ఏడుతున్నారు, ఆవిడ ఏడుతుంది. ఆ రచన తప్పు. అది చరిత్ర. ఒకటి ఒకటి కలిపితే ఎంత ఉంది? 2 2 కలిపితే ఎంత ఉంది? 4 4 కలిపితే ఎంత ఉంది? తీసివేయటకు కలపటానికి వీలు లేనిది చరిత్ర. ఆ కాలాన్ని బట్టి సారాయి తోలేయమంటే వాళ్ళు తోలేశారు. అబ్రాం, ఆమె బయటికి వెళ్ళిపోయింది, నీళ్ళు లేక బాధపడింది, పిల్లలు ఏడ్చాడు, తల్లి ఏడ్చింది. ఆ మాటలు విని దేవుడు నీళ్ళు ఇచ్చాడు, నీళ్లు తాగారు, బ్రతికారు, నేటికి బ్రతికే ఉన్నారు. వారే ముస్లింలు. సారా బిడ్డలు చెప్పండి, వారు ఇశ్రాయేలీలు. నీకు సంబంధం ఏంటి? నువ్వు ఇశ్రాయేలుడు కాదు, నువ్వు ముస్లిము కాదు, నువ్వు ఎవరివి? భారతీయుడివి. పేతురుపత్రిలో పేతురు అన్నాడు, మన తల్లి సారా అన్నాడు. హల్లెలూయా. యోహాను 8 యేసయ్య అన్నాడు. సరిగా చెప్పండి, మన అబ్రహాము తండ్రి అన్నాడు. తండ్రి అంటే సరిపోయింది, తల్లి అంటే సరిపోయింది, కానీ ఆవిడెవరు? అబ్రహాంకి భార్యవా, బిడ్డవా?
చెప్పండి. అబ్రహాము నా భర్త నువ్వు చెప్పగలవా? యేసయ్య నీ భర్త, అబ్రహాము నీ భర్త. మన యజమానుడు ఎవరు చెప్పాలి? యేసయ్య. మన పెండ్లి కుమారుడు ఎవరు? త్వరగా యేసయ్య. విశ్వసించు వారికి అబ్రహాము ఏమవుతాడు? తండ్రి. విశ్వసించు స్త్రీలకు శారము ఏమవుతుంది అని బైబిల్ చెబుతుంటే శార మాటలు విన్నా నేను అక్కడికి వెళ్ళిపోయాను. చిచ్చి, అది ఎంతవరకు వచ్చేది అంతవరకు చెప్పు, వదిలే. నీ స్వాస్థ్యము వేరు, నీ ఇంపార్టెన్స్ వేరు, నీ నాయకుడు వేరు, నీ రాయి వేరు, నీ రక్షించేది వ్యక్తి వేరు, నీకోసం ప్రాణం పెట్టిన వ్యక్తి వేరు. అంత మాత్రమే కాదు, రేపు తిరిగి రాబోవచ్చున్న వ్యక్తి వేరు. ఆయనే ప్రభువు అయిన యేసు. క్రైస్తవుల దీన్ని విస్మరించరాదు. అందుకని ఇక మిగిలి వదిలేస్తాం, ఇంకోసారి బతికుండి చెప్పుకుందాం. ఇంతటితో యెరూషలేములో ఆయన సిలువను మోసాడు, సమస్తము జయించాడు. అదే యెరూషలేములో ఉన్న వాసులకు ఆయన రాశాడు. నెంబర్ 1 ముఖ్యము. రెండవదేంటి? ఏర్పరచు. మూడవదేంటి? ఎక్కడ స్థాపించాడు? ఆ రాయే ప్రభు అయిన యేసు. ఎక్కడ చనిపోయాడో రక్షణకు పునాది అక్కడ పడింది. అక్కడి నుంచి సువార్త ప్రపంచం అంతా వ్యాప్తి చెల్లింది. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చో